హలో పీపుల్, ఎప్పుడైనా రైల్వే కట్లెట్ తిన్నారా? నేనైతే నా చిన్నప్పుడు ప్రతిసారి ట్రైన్లో వెళ్ళినప్పుడల్లా తినేదాన్ని. ఏం లేదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కడాయిలో ఆయిల్ వేసుకొని జీరా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకున్న జింజర్, గార్లిక్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న బీన్స్, గ్రీన్ పీస్, బీట్రూట్ అన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవటమే. ఇవి ముందే మనం బాయిల్ చేసుకుంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువ పట్టదనమాట. సో ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. హింగ్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకోవటమే. అండ్ ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మనం ముందే బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఇందులో యాడ్ చేసుకొని దాంట్లో కొత్తిమీర, పుదీనా, ఇంకా కొంచెం లెమన్ జ్యూస్ అంతా మంచిగా స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవటమే. అండ్ ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనకి నచ్చిన షేప్‌లో కట్లెట్స్‌ని చేసేసుకోవచ్చు. నేనైతే సేమ్ రైల్వే కట్లెట్ లాగా ఉండడం కోసమని ఓవెల్ షేప్‌లో చేసేసుకున్నాను. ఇలా చేసి ఒక ప్లేట్‌లో మంచిగా సైడ్‌కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మైదా స్లర్రీలో ఇలా డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్‌లో డిప్ చేసి షాలో ఫ్రై చేసేసుకోవటమే. యాక్చువల్‌గా డీప్ ఫ్రై చేస్తారు, బట్ నేనైతే షాలో ఫ్రై చేశాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాక సాస్‌లో డిప్ చేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. నాకు సాస్ ఎక్కువ పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టము. అండ్ స్పైసీగా కూడా ఉంది. చాలా బాగుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.